क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते महोपकारी क्रिस्ते आशीर्वादधारी क्रिस्ते
చేయబడిన బైబిల్ పాఠము పరిశుద్ధ గ్రంథం నుండి, పాత నిబంధన గ్రంథం నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 6. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశంను మూసివేసినప్పుడే గాని, దేశంను నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును. నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నన్ను నిచ్చటికి పాతనిమను మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప నేను ఏర్పడి శిల్పకారుని పునాది వేసి మరి ఎవడు దానిని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నవాడు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, పాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మటుకు రక్షింపబడును, కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. మీరు దేవుని ఆలమై ఉన్నారు. దేవుని ఆత్మ మీరు నివసించుచున్నది ఎడల మీరెరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప నేను ఏర్పడి శిల్పకారుని పునాది వేసి మరి ఎవడు దానిని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నవాడు. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, పాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒక పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మటుకు రక్షింపబడును, కానీ అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. మీరు దేవుని ఆలమై ఉన్నారు. దేవుని ఆత్మ మీరు నివసించుచున్నది ఎడల మీరెరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని
పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధ సువార్త పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుండి పరిశుద్ధ సువార్త రాసి ఉన్నది. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 12వ వచనం వాక్యం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయం చేయవారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠలను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేసిన వారైనా గుడ్డివారు దేవాలయంలో ఆయన దగ్గర రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలు చూసి కోపంతో మండిపడి నువ్వు చెప్పుచున్న వినుచున్నావా అని ఆయన అడిగి అందుకు యేసు వినుచున్నాను. వారు వెళ్ళి చంటి పిల్లలు నోట స్తోత్రం సిద్ధింపజేసి వాటికి వెళ్ళలేదా అని వారితో చెప్పి వారి నుంచి పట్టణం బయలుదేరి దేవునికి వెళ్ళి అక్కడ బస చేసేవారు. తరపున నంద్యాల అధ్యక్ష మండలపు అధికారుల పక్షాన మా అందరి గురుల పక్షాన మీ అందరికీ ఆలయ వార్షికోత్సవపు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం లోనికి వెళ్ళక ముందు కొన్ని మాటలు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. రైట్, రిలాక్స్. ఈ దేవాలయం ఒక సుందరమైన దేవాలయంగా మారేదానికి దేవాది దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకోవడం, మీ దాతృత్వం ద్వారా ఈ ఆలయం ఒక చిన్న పెంకుల ఆలయంగా ఉన్నటువంటి ఈ ఆలయం ఇంత సుందరమైనటువంటి దేవాలయంగా మారుటకు దేవుడు మనలను ఒక సాధనలుగా వాడుకొని ఈ దేవాలయంలో ఈ విధముగా ఇలాగా వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృప దేవుడు ఇవ్వడం అనేది ఇది గొప్ప విషయం. ఎందుకంటే మామూలుగా మనకు పిల్లలలో
ఏ పిల్లోడు అంటే ఇష్టం? చిన్నోడు అంటే ఇష్టం. నేను పేరు క్లాస్ కట్టింది ఇదే. అంటే ఇది నాకు ఇది చిన్న పిల్లోడు లెక్క. అంటే చిన్న పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత మమకారం ఉంటుందో అంత మమకారం ఈ దేవాలయం మీద ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాంధ్రేయ దేవాలయం నిర్మించిన తర్వాత మీ దాతృత్వం చాలా గొప్పదని అధ్యక్ష మండలం ఒకసారి షాక్ అయింది. తర్వాత మిల్లుకాలంలో ఆలయం నిర్మించిన తర్వాత ఏంది ఇంత గుంతకల్లోనైనా ఈ కార్యక్రమాలు జరిగేదని గుంతకల్లో పనిచేసినటువంటి గురువులు అయితేనేమి, గుంతకల్ గురించి విన్నటువంటి ఆ గురువులు అయితేనేమి ఆశ్చర్యపడ్డారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ బెంచికొట్టాలలో దేవాలయం నిర్మాణం చేయాలని ఆశపడినప్పుడు మన ఆలయ ప్రతిష్ట పండుగను చేసినటువంటి మన బిషప్ తల్లి గారు, ది రైట్ రెవరెండ్ ఈ పుష్పలలిత తల్లి గారు ఒక మంచి మాట నా తల్లింది. నేనా ఒక మంచి మాట అనేది, ఎందుకు నాయన గాడి పోతే కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో వద్దని. అదంతా ఒక ఎత్తు, ఇది ఒకటి ఒక ఎత్తు అనేది. ఆమె అనుభవం మనకి తెలియదు, కానీ అది వద్దునైనా ఎందుకు నువ్వు బాగా 2 కట్టావు, సుఖంగా సంతోషంగా వచ్చే ఇంకా బయటికి బాగుంటుంది, ఎందుకు దానికి జొలిగిపోతున్నావు అంటే, లేదమ్మా నేను దాని జోలికి పోవాల్సిందే, అదేందో టేస్ట్ చేయాల్సిందే. నా పని నేను దేవుడు పుస్తకంలో దేవుడు మాటగా మాట్లాడినప్పుడు ప్రజలు సంఘం దాన్ని గ్రహించి ఆ దాతృత్వం ఇస్తానే ఉండరు. దాన్ని నేను కట్ చేసి పోయేదానికి ఆస్కారం లేదు. ఇది ఖచ్చితంగా ఇది నేను కట్టడం నాకు గొప్ప బాధ్యత, భాగ్యం, ఆశీర్వాదం అని ఆమెతో చెప్పి ఈ పనికి పూనుకోవడం జరిగింది. బైబిల్లో చెప్పబడుతుంది, ధైర్యము తెచ్చుకొని పనికి పూనుకొనండి అని. సో ధైర్యము తెచ్చుకొని పనికి పూనుకున్నప్పుడు ఈ దేవాలయం ఇంత సుందరంగా మారిపోయింది. లేకపోతే ఆ రోజు నేను దేవుని దయ వలన ధైర్యం తెచ్చుకొని పనికి పూనుకోకపోతే ఈ రోజు కూడా ఆ పెంకుల ఆలయం ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. 100% ఉండి తీరుతుంది. అంటే దేవుడు కొంతమందిని సాధనలుగా వాడుకున్నాడు, మనందరినీ వాడుకున్నాడు, ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. ఈ బెంచుకొట్టాల దేవాలయం నిర్మాణం జరిగేటప్పుడు చాలా మార్లు ఇక్కడే కూర్చుంటా ఉంటాం, ఎదురుగా కూర్చోవడం, ఈడ కూర్చోవడం, తిరుగుతా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఒకసారి ఇక్కడ లోపలికి వస్తే చాలా సుందరంగా తయారు చేసినారు దేవాలయాన్ని. ఐ వాంట్ అప్రిషియేట్ బెంచుకొట్టాల కాంగ్రిగేషన్. ఎంత బాగుందంటే అంత బాగా సుందరంగా చేస్తారు. నేను ప్రార్థన చేసి ప్రతిష్ఠించిన తర్వాత మంచి కర్టన్స్ వేయడం అయితేనేమి, తర్వాత ఏసీ అయితేనేమి, లైట్స్ అయితేనేమి, ఇవి నాకు కొత్తగా కనబడతా ఉన్నాయి. సో అందుకు బట్టి కూడా ఈ మ్యాట్ అయితేనేమి అన్ని కూడా సో చాలా సంతోషంగా ఉంది. దేవాలయాన్ని భద్రపరుచుకుంటూ శ్రద్ధగా దీన్ని చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. సో భద్రంగా మీరు చూసుకుంటా ఉన్నారు, అందరి బట్టి నీకు వందనాలు. మరి వేస్తవారం ఇక్కడ ఆరాధన చేసేవాళ్ళం. ఉదయాన్నే వేస్తవారం చేసి ఎక్కడ టిఫిన్ చేసిపోతా ఉన్నాయి నాకు గుర్తు. సో చాలా నేను తల్లి గారు వస్తా ఉంటే బెంచుకొట్టాల నుంచి నీ అనుభవం ఏంది అనేది అంటే చాలా ఉన్నాయి. దాంట్లో చాలా సంతోషంగా నిర్మాణం చేయడం జరిగింది. బెంచుకొట్టాలో వేస్తవారం ఆడినా వేస్తవారానికి రావాల్సిందే, ఆరాధన చేసుకోవాల్సిందే. ఆడిపోతానే ఎవరొకరు మనకు టిఫిన్ పెడతా ఉన్నారు, తిని పోతా ఉన్నాం, చాలా బాగుంది అని అనుకుంటా వచ్చేసిన. సో ప్రియమైనటువంటి వలన ఇంకా మాట్లాడితే ఆ దినాలలో ఉన్నటువంటి సంఘ పెద్దలైతేనేమి, సంఘ కమిటీ అయితేనేమి, సంఘ సభ్యులైతేనేమి అందరూ కూడా బాగా సహకరించినారు. మంచిగా దేవాలయాన్ని నిర్మించుకున్నారు. దేవుని వాక్యంలోనికి పోతే చదివినటువంటి పాఠ్య భాగంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా
నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. చాలు. ఎన్ని సంవత్సరాలు ఈ ఆలయానికి? 147 సంవత్సరాల క్రితం ఇక్కడ సంఘం స్థాపించబడింది. అంటే నంద్యాలలో కూడా ఇంత ఏజ్ లేదు, కలసపాట్లో కూడా లేదు, ముత్యాలపాట్లో కూడా లేదు ఇంత వయసు. దానికంటే ముందే ఇక్కడ సంఘం ఉంది. 147 అంటే 128 కలసపాటు 38, ఇది 121 హోలీ క్రాస్ పెద్దలు. అంటే దానికంటే ముందు ఇక్కడ సంఘం స్థాపించిందంటే ఇది వృద్ధకులకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. సో అంత పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో సంఘంగా వీరు అతి చిన్న సంఘంగా స్థాపించబడ్డారు. అతి చిన్న సంఘంగా అంటే ఆ ఆలయానికి బట్టి ఆ యొక్క పెక్కుల చర్చిని బట్టి చూస్తే ఎంతమంది ఉన్నట్లు 15 కుటుంబాలు. 15 కుటుంబాలు ఈరోజు మొత్తము 300 కుటుంబాలు. 15 కుటుంబాలు ఎన్ని కుటుంబాలుగా మారిపోయినాయి? 300 కుటుంబాలుగా మారిపోయి ఈ వేరులు భాగ్యనగర్లో నాటాం. ఇదే వేరును మిల్లుకాల్లో నాటాం. ఇక్కడ నుంచి ప్రారంభించినటువంటి ఈ ఏరు నారు పోసినట్లుగా అనేకమైనటువంటి ప్రాంతాలకు గుంతకల్లో విస్తరించబడింది. అంటే ఇది తల్లి చెట్టు, ఇది తల్లి. ఈ తల్లి సంఘం అని చెప్పాలి. తల్లి సంఘం, ఈ తల్లి సంఘము స్థాపించి 147 క్రితం స్థాపించబడితే ఈ రోజుకు మనం ఈ యొక్క పండుగ చేసుకుంటున్నామంటే గొప్ప సంగతి. ఆ ఆలయంలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంట? 147 సంవత్సరాల క్రితం అంటే నాకు తెలిసి ఎవరు లేదు, ఎవరు లేవు. అంటే ఒక 80 years అబౌవ్, మనోళ్ళు 90 చిల్లర ఉండొచ్చు, 80 చిల్లర వాళ్ళు దీన్ని చూసింటారు. సో ఈ దేవాలయంలోకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే పరిశుద్ధమైన తోమా దేవాలయ సంఘ సభ్యులారా ఆలయానికి వచ్చేటప్పుడు ఏం చేసి రావాలంట? ఎవరైనా వస్తున్నామా? ఇంకా దీనికి 147 అయితేనేమి, 177 అయితేనేమి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఎన్ని సంవత్సరాల క్రితం మన తల్లి సంఘం స్థాపించబడింది అని అనుకునేదానికంటే ఇన్ని సంవత్సరాల నుంచి మన గుంతకల్లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనం ఎంత మటుకు దేవుని దగ్గరికి పోయేటప్పుడు తగ్గించుకొని పోతా ఉన్నామని ఒక్కసారి మనం ఒక సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. రెండవదిగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ముందు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ నేను మీకు కోరుకునేది, విన్నవించుకునేది, మనవి చేసుకునేది ఏంటంటే నాకు అధికారం ఉంది మీకు చెప్పడానికి. మీరు తగ్గించుకోవాలా, మీరు ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలని నంద్యాల అధ్యక్ష మండలంలో ఎవరికి అధికారం లేకపోయినా, ఇప్పుడు విషయమే కాదు, మామూలు గురువుగా ఉన్నా నేను మీకు గట్టిగా చెప్పే అధికారం నాకు ఉంది. కనుక అట్లా చెప్పడం నేను వచ్చేటప్పుడు తల్లిగారంట ఎవరితో కూడా ఆశ్రయంగా మాట్లాడద్దు అనేది. ఆశ్రయంగా ఎందుకు మాట్లాడతారు లేదు అంటే, లేదు ఆ సిచ్యువేషన్స్ అట్లా అనిపిస్తా ఉంది కదా, బాగా ఉంది అంటే, నేను అట్లేం లేదు, దేవుడు మాట్లాడాలి తప్ప మనం మాట్లాడేది ఏం లేదు. ఈరోజు ఆశ్రయంగా మాట్లాడాలా, ఇప్పుడు నవ్వుతో మాట్లాడాలా అనేది మన చేతుల్లో లేదా, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు అని చెప్పడం జరిగింది. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆలోచనలకు వచ్చేప్పుడు మనం తగ్గించుకొని రావాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మనం ప్రార్థనకు వస్తా ఉన్నాం. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఈ కార్యాన్ని ఖచ్చితంగా చేయాలని విషయాన్ని నేను తెలియజేస్తా ఉంటున్నా. ప్రార్థన చేసి ఏం చేయాలంట? ఆయనను వెతకాల సర్చ్, వెతికి ఇంకేం చేయాలా? రైట్. ఇక్కడ మంచి పాయింట్ వచ్చినాం. మొదటిది ఏంటి? తగ్గించుకోవాలా. అంటే ఈ ఆలయం ఏం ఆలయం? ఇది మనల్ని మనము తగ్గించుకునే ఆలయం. ఒకటి, ఈ ఆలయంలో మనం ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేస్తే ఈ ఆలయంలో ఎవరు దొరుకుతారు? దేవుడు దొరుకుతాడు. దేవుడు దొరికినప్పుడు మనం ఏం చేసిండాలా చెప్పండి? అడేమో చెడు మార్గములను విడిచిపెట్టి. ఏంటి చెడు మార్గాలు? ఇది పరివర్తన చెందే స్థలం, ఇది ప్రవర్తన మార్చుకునే స్థలం. ఇది 147 సంవత్సరాల క్రితం సంఘం స్థాపించబడితే మనలో ఏమైనా చెడు మార్గములు విడిచిపెట్టామా? ఏమైనా పరివర్తన చెందామా? మన ప్రవర్తన మార్చుకున్నామా? చెప్పాలి మన మీదే. దీని వయసు ఎంత? 147 సంవత్సరాల క్రితం. 147 సంవత్సరాల క్రితం తల్లి సంఘంగా ఉన్నటువంటి మనం, 300 సంఘాలుగా కుటుంబాలుగా మారినటువంటి మనం ఈ ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమి చేసి రావాలా? తగ్గించుకొని రావాలా? ప్రార్థన చేయాలా? వెతకాలా? అంత మాత్రమే కాకుండా చెడు మార్గమును విడిచిపెట్టాలి. చెడు మార్గమును విడిచిపెడితే నీలో పరివర్తన చెందుతావు, రూపాంతరము పొందుతావు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార క్రియల శక్తులన్నీ దూరమైపోయడానికి ఆస్కారం ఉంది. సో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని సంఘమా, మనము చేసినటువంటి మొదటి పని, మనం ఈ దేవాలయంలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మనము మార్చుకోవాలి. ఇంకా మాట్లాడితే మన క్యారెక్టర్ మనం మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి, మనం పరివర్తన చెందాలి. సో ఈ వార్షికోత్సవంలో నీవు తగ్గించుకొని ప్రార్థన చేసుకొని వెదకి మన ప్రవర్తన మనం మార్చుకొని ఏం చేయాలంట చెప్పండి? విలిచిన ఆకాశంలో నేను వారి ప్రార్థన వింటాను. ఎప్పుడు వినేది ప్రార్థన? ఇవన్నీ జరగాల. ఊరికే మనం దన్నన గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుపోయినా దేవుడు ఇన్ని తల్లి అనుకుంటా మాట అదంతా. ఇక్కడ మనలో ఏమి లేదు, తగ్గింపు లేదు. మన ప్రవర్తన మనం మార్చుకోలే, దేవుని వెతకలే, ఊరికే నామకే వస్తు ప్రార్థన చేసుకుని పోతే ఆకాశం నుండి నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడా? ఉండదు. కనుక నువ్వు ఏం చేయాలంట? ఇవన్నీ చేస్తే నీ ప్రార్థన నేను వింటాను. అప్పుడు ఏం జరుగుతుందంట? అది విషయం. మన పాపాలు క్షమించబడాలంటే, మన పాపాలు కొట్టివేయబడాలంటే, మన పాపాలు కడిగివేయబడాలంటే పైన హోంవర్క్ కింద చేయాలి. ఇంత హోంవర్క్ ఉంది. సో ఈ హోంవర్క్ చేస్తేనే ఈ 147 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి మనం, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన పాపాలు క్షమించబడతాయి. రెండే విషయాలు క్రైస్తవునికి ఈ లోకంలో. మనము చేసే తప్పులు క్షమించబడే స్థలం ఇది, మనము చేసే ప్రార్థన ఆలకించే స్థలం ఇది. ఈ ఆలకించాలా, తప్పులు క్షమించబడాలంటే మన ప్రవర్తన మారాలి, దేవుణ్ణి వెతకాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకోవడం? ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలుకు తెలుసు, నాలుగు అందరికి జనానికంతా తెలుసు. కుందేలుకు నాలుగని, కుక్కకు నాలుగని, జంతువులన్నిటికీ నాలుగని తెలుసు. మూడు లేవు ఏమన్నా సార్? 3 జంతువులకు దేవుడు పెట్టింది 4 కాలని దేశం వల్ల తెలుసు. కానీ ఏమనుకుంటాం మనము? అంతే, నువ్వేమన్నా చెప్పుకో, నాకు కనపడలేదే 4వ కాలు అంటుంటావు. ఆ కాలు పట్టుకొని ఉంటాడు. ఎందుకు వచ్చిందంటే ఇది ఒక కాలు పట్టుకుంటుంటే నీకు కనపడేదేంటి? 3. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సామెత మనకు ఖచ్చితంగా సరిపోతుంది. సో దయచేసి నువ్వు పట్టుకున్న చేతి కాలు అది కూడా గుర్తుంచుకోవాలి. కనుక ఉండేది 4. సో దయచేసి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో ఉన్నటువంటి పరివర్తన చెందుదాం, తగ్గించుకుందాం, మనం చెప్పిందే జరగాలన్నటువంటిది తీసివేసుకుందాం. మన ఆలయం తల్లి సంఘం 147 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్థాపించబడితే ఒక 300 కుటుంబాలుగా మారి అధ్యక్షంలో ఉన్నతమైనటువంటి దేవాలయంగా ఒక నిర్మాణం చేసుకొని గర్వంగా చెప్పుకునే ఈ గుంతకల్లో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు జరగాలి. ఈరోజు ఒక నాంది, ఈరోజు ఒక ప్రారంభం, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే రోజు. ఈ రోజు నుంచి మన ప్రవర్తన మార్చుకొని, మన చెడుతను విడిచిపెట్టి, మనము తగ్గించుకొని దేవుని పని కొరకు,
దేవుని పని జరగాలంటే మనము తగ్గించుకోవాలి. దేవుని పని జరగాలంటే మన చెడు ప్రవర్తన విడిచిపెట్టాలా. దేవుని పని జరగాలంటే మన పాపాలు క్షమించబడాలా. మనము దేవుని మీద భారం వేసి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయని ఎప్పుడైతే మనం అనుకుంటామో మరి రానున్న దినాలలో ఒక గొప్ప కార్యాలు మనం ఈ యొక్క గుంతకంలో చూడబోతాం. సో అంతవరకు మనం ఎన్ని చేసినా చేసుకోలేము. ఊరికే అనుకోవాల్సిందే. ఊరికి అనుకుంటాం. నేను 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు ఒక ఇటుక పెట్టలే, ఒక ఇటుక తీసినట్టున్నారు. సో ప్రియమైనటువంటి వల్ల ఇది తప్పు. ఎందుకు జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, ఏమి మనమేనా ఇది ఒక ఫ్యామిలీనా, మనము ఒక కుటుంబంగా ఉన్నామా అన్నటువంటి ఆలోచన మనం మర్చిపోతా ఉన్నాం. మనమందరము ఒకటి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉండేదే ఐక్య సంఘము. మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి తప్ప ఇతరులకు మనము మాదిరికరంగా లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మన కుటుంబాలు ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఎక్కడో మనకు అది ఆ మనశ్శాంతి అనేది ఉండదు. ఎక్కడో అది కూర్చుకుంటా ఉంటుంది. సో దయచేసి ప్రియమైనటువంటి వల్ల అవి విడిచిపెడితే ఏం జరుగుతుందా, ఈ స్థలం ముందు చేయి ప్రార్థనల మీద ఏముంటాయంట, ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు ఇక్కడ ఉంటుంది. సో ప్రియమైనటువంటి దేవుని వల్లగా ఇంకా ఇక్కడ ఏమి జరుగుతుందంట చదువుతాం. ఇంకా ముందుకు పోతే పాపాలు క్షమించబడతాయి, స్వస్థపరచబడుదురు. సో నేను ఇక్కడ మనందరికి మంచి స్వస్థ, ఎవరికి బాగాలేదు, అందరికి బాగుంది కదా. మనకేమైనా స్వస్థ అవసరమా? దేనికి స్వస్థత కావాలా? బైబిల్లో చెప్పబడుతుంది బుద్ధికి స్వస్థత కావాలా. బుద్ధికి స్వస్థత వచ్చే డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అన్ని డాక్టర్లు ఉన్నారు. మన భాగాలు ఎన్ని ఉన్నాయో దానికి డబల్ డాక్టర్లు బైబిల్ ఉన్నారు. ఇంతకుముందు ఒకటే డాక్టరు ఎవరో పిల్లలు వసూలు చేస్తున్నాడు, అయిపోతుంది. పెన్సిలినో అదేదో నొప్పులతో ఒకటి ఉంటున్నది, అది క్లోజ్ ఫైల్. ఇప్పుడు అనేకమైనటువంటి టెస్టులు, అనేకమైనటువంటి డాక్టర్లు ఇంతమంది ఉన్నారు. అవన్నీ ఆడగలుగుతాయేమో కానీ నీ బుద్ధికి స్వస్థత వచ్చే డాక్టర్ ఎవరైనా ఉన్నాడా? ఎందుకు పెట్టలేదు? దీనికి బైబిల్లో చెప్పబడుతుంది స్వస్థత జరగాలి, బుద్ధికి స్వస్థత జరగాలి. ఆ బుద్ధికి స్వస్థత జరిపే డాక్టరే ఈయన ఉండేది. సో ప్రియమైనటువంటి వాళ్ళ మన బుద్ధికలకు ఏ స్వస్థత కావాలా చెప్పండి? బుద్ధికి స్వస్థత కావాలా? మన బుద్ధి మార్చుకోవాలా? మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలా? మన పరివర్తన చెందాలా? చెడు మార్గములు విడిచిపెట్టాలా? అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఆల్రెడీ టెస్ట్, మనం రుచి చూసాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఆల్రెడీ యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి 3 దేవాలయాలు నిర్మాణం చేసుకున్నటువంటి మనం ఇంకా అది బాలేదనుకుంటే పొరపాటు. అంటే మనం టేస్ట్ చేస్తాం, దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూస్తాం. రుచి చూడని వ్యక్తులు వేరే, వాళ్ళకి లోపల జరిగేంతవరకు ఏమో నాకు డౌట్ అంటాం. కానీ మనకి ఏం డౌట్ లేదు, ఏ డౌట్ లేదు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఏం చేసాం? రుచి చూసాము. ఆయన అద్భుత కార్యాలు చూడగలిగాము. ఇంత గొప్ప అధ్యక్ష మండలంలో ఎక్కడికి పోయినా ఏమాత్రం భయపడకుండా చెప్పేది ఇదే. నేను గుంతకల్లో ఉన్నటువంటి దాతృత్వం చాలా గొప్పది. అధ్యక్ష మండలంలో 1 కోటి 2 కోట్ల వరకు ఒక 4 సంవత్సరాల్లో ఎక్కడికి పెట్టుకోకుండా ఒక్కరిని దేహ్యాడకుండా కట్టిన సంఘాన్ని ఏమైనా ఉంది అంటే అది గుంతకల్ పట్టణమే అని చెప్పేవాడిని. ఈ రోజు ఆ రోజు గురువుగా ఉండి చెప్తా ఉన్నది, ఈ రోజు బిషప్గా ఉన్న అదే మాట చెప్తా ఉన్నా. సో ప్రిపేర్మెంట్ వల్ల మన పేరును మనం దయచేసి పాడు చేసుకోదండి. మన పేరును అట్లాగే పైకి వెళ్ళిపోవాలి. మనం కిందికి మన స్థితిని అంచెలంచెలుగా ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవాలి. కానీ మనకు దించుకుంటూ వస్తాను, తగ్గుతూ వస్తాను. ఏమైంది అసలు మీకు అర్థమే కాదు. ఎందుకంటేమో మనకు అర్థం కాదు కదా. సో ఈరోజు అందరం కలిసి మీకు ఒక ఆత్మీయునిగా, ఒక సహోదరునిగా,
ఒక కుమారునిగా, ఇంట్లో ఉన్నటువంటి సభ్యునిగా నేను చెప్పే మీకు మాట ఏంటంటే, అందరూ కలుసుకొని ఒక చక్కటి ఐక్య సంఘంగా మన గుడిని, మన యొక్క గుంతకల్లో ఉన్నటువంటి మన సంఘాలను అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని ఇద్దరితో స్టాప్ చేయండి, ఫుల్ స్టాప్ చేయండి. నీకు అవుతూ ఈ బాధ పనే పెట్టుకోకండి. మనం కొత్త సంవత్సరానికి వచ్చినాము, కొత్త బుద్ధితో పోదాం. అందుకే ప్రవర్తన మార్చుకొని రావాలంట, ప్రవర్తన మార్చుకొని రావాలి. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా ఈ తల్లి సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు 147 సంవత్సరాల క్రితం దేవుడు మనకు పరిచయం ఈ ఆలయంలో పరిచయం చేసిన దేవుడు మనకు. ఈ నుంచి పుట్టినటువంటి మనం అనేక మంది గురువులు ఇక్కడికి వచ్చిపోయినారు, అనేక మంది బిషపులు వచ్చిపోయినారు, అనేక మంది గురువులు ఇక్కడి నుంచి తయారైనారు. సో అంత మంచి ఈ గుంతకల్ పట్టణంలో ఇంకా కమింగ్ డేస్ లో మనలో అనైక్యత ఉంది అన్న ఆలోచనే తీసివేసుకొని ఐక్యతతో ఇవి రావాలంటే మనం తగ్గించుకోవాలా, మన చెడు మార్గాలు విడిచిపెట్టాలా, ప్రార్థన చేయాలా, బుద్ధికి స్వస్థత తెచ్చుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు మనము చాలా గొప్ప కార్యాలు చేసేదానికి ఆస్కారం. అందుకే 2వ పాఠ్యభాగంలో చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది అంటే, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేసినాడు. క్వశ్చన్ మార్క్ వేస్తే ఎప్పుడు క్వశ్చన్ మార్క్ వేసేది? ఎగ్జామ్స్ లో. ఎగ్జామ్స్ లోనే ఇది పాస్ కావాలి. మనం ఇది పాస్ కావాలి. ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడంటే దానికి ఆన్సర్ రాయాలా. ఏమిటి ఆన్సర్? ఏం చెప్తాడు? ఏమని ప్రశ్న వేస్తున్నాడు? మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? మనకు తెలుసునా లేదా? ఆన్సర్ తెలుసు, కానీ ఆన్సర్ తెలిసినట్టు నటించడం కాదు. ఆన్సర్ తెలుసు, కానీ ఆన్సర్ తెలిసినట్లుగా మనం ప్రవర్తించడం కాదు, నటించడం పక్కన పెడతాం. ఆన్సర్ తెలుసు, ఆత్మ మనలో ఉందని తెలుసు, దేవుడి ఆలయమై ఉన్నామని తెలుసు, కానీ ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాం. సో కనుక ఇది దేవుని ఆలయమై మీరున్నారని, దేవుని ఆలయాన్ని మీరు పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను. డైరెక్ట్ స్పీచ్ దేవుడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు మనం. ఇది మన ఇల్లు కాదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిని పాడు చేస్తే నేను నీ ఇంటిని పాడు చేస్తానని డైరెక్ట్ గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా మనకేం లేదు. సో దయచేసి ఒక బిషప్ గారిని ఒక ఆయన ఏదో అన్నాడు, చెప్పాల్సిన పర్లేదు అనుకో చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, ఒక బిషప్ గారిని ఏదో మన స్టేట్ కాదు, తమిళనాడు, ఇక్కడ తెలంగాణ, తమిళనాడు అంట, ఏదో బిషప్ అన్నాడు. ఒక 1 month లోపల యంగ్స్టర్ సన్ కోల్పోయినాడు. వెంటనే ఇంకొకరు కొంతమంది పోయి అన్నారట, ఏమని, అయ్యా ఏంది నువ్వు ఇట్లా అన్నదారట అంటే, వాడే పోయింటే నేను తెగించినాడట. ఏమైందిడా? అర్థం చేసుకోవడంలే. ఉండేవాడే పోయినాడు, ఇంకా నాకు ఏం జరిగేది, మన నేనే కదా పోయేదని ఈ రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ అరే దేవుడు నన్ను ఈ విధంగా చేశాడు, దేవునికి కొద్దిగా దగ్గరగా అన్నటువంటి ఆలోచన అతను మర్చిపోతా ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వల్ల మనము దేవుని పనులకు, దేవుని ఆలయాన్ని, దేవుని యొక్క పనిని కానీ మనం పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తానంటున్నాడు. సో ప్రియమైనటువంటి వల్ల దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటా పోతాడు. మనం చేయలేము, అది మనతో కానే కాదు. మనం అనుకుంటా ఉంటాం మనం చేయగలుగుతాం, మనం ఉంటేనే పని జరుగుతుంది, మనం లేకుండా జరుగుతుంది. ఉత్తమాట, 100కి 100 ఉత్తమాట. దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు. కనుక ఆ పనికి మనము సాధనాలుగా ఉపయోగపడాలి తప్ప వేరే దానికి పోవడము ఆస్కారం లేదు. కనుక ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఈ ఆలయంలోకి వచ్చే మనము పరిశుద్ధంగా ఉండాలా. మనము పరిశుద్ధంగా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా నాలాగే పరిశుద్ధంగా ఉండవచ్చున్నాడు.
కనుక పరిశుద్ధంగా ఉన్నాం. పరిశుద్ధ ఆంధ్రే సంఘంగా, పరిశుద్ధ తోమా సంఘంగా, పరిశుద్ధ క్రీస్తు దేవాలయంగా మనం పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. సువార్త పాఠ్యభాగంలోకి పోతే, మీరు ఎందుకయ్యా నా ఆలయాన్ని పాడు చేస్తున్నారు, దీన్ని మీరు దొంగల గుహగా చేస్తా ఉన్నారు. చాలా బాధ ఉంటుంది ఈ మాట విన్నప్పుడు. నేను చిన్నప్పుడు మనకేం పెద్ద సబ్జెక్ట్ తెలియదు కదా, ఏది దొంగలు, దేవుని ఆలయం ముందు దొంగల గుహ చేస్తాడు. ఇప్పుడు తెలుస్తుంది, బిషప్ కాకముందే తెలుసు దొంగల గుహ ఎట్లయితే ఉన్నది. సో ప్రియమైనటువంటి వల్ల ఇది దొంగల గుహ అంటే, రాత్రి దొంగతనం చేస్తారు, ఏడ పంచుకుంటారు, బస్సుల్లో పంచుకుంటే పట్టుకుంటారు, ఏడపోలేదు, చీకటి స్థలంలోకి పోవాలి. గుహ అంటే ఎట్లుంటది, చీకటి స్థలం. ఈ చీకటి స్థలం పోయి చీకటిలో చేసినటువంటి పాపాన్ని పంచుకోవాలి. సో ప్రియమైనటువంటి వల్ల మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలా. ఇది మనం పంచుకునే స్థలం కాదు, ఇది మనము కమిషన్ తీసుకునే స్థలం కాదు, ఇది ఆదాయం తీసుకునే స్థలం కాదు, ఇది దేవుని ఆలయం. కనుక దీన్ని దొంగల గుహగా మార్చద్దండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే గుహ అనేది చీకటిది, దేవుడు ఆలయంలో వెలుగుగా ఉన్నాడు. కనుక మీ హృదయంలో ఆ చీకటిని తొలగించుకోండి. దొంగల గుహగా చేస్తున్నామంటే మన ఇంటర్నల్ గా మన హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. అది దొంగల కంటే ఘోరంగా మన ఆలయము, హృదయమైన దేవుని ఆలయం మారిపోయింది. కనుక ఇది బిజినెస్ ప్లేస్ కాదు, షేర్ చేసుకునే ప్లేస్ కాదు, ఇది దేవుణ్ణి మంచుకునే స్థలం, దేవుణ్ణి ఉంచుకునే స్థలం. కనుక ఈ దేవాలయం పవిత్రంగా ఉండాలా, హృదయమైన దేవాలయం పవిత్రంగా. అందుకే స్వామి అంటాడు, మీరు సజీవమైనటువంటి దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరంట మనము? సజీవమైనటువంటి దేవుని ఆలయం. సజీవం అంటే ఏంటి? జీవింపబడినటువంటి దేవాలయం. దీనికి జీవం ఉందా? ఎవరికి జీవం ఉంది? ఇప్పుడు నీకు నాకు ఉంది. మనం ఎవరు? ఇప్పుడు సజీవమైనటువంటి దేవుని ఆలయమై ఉన్నాం. కనుక మనం ఎలా ఉండాలా? దేవుని ఆలయంలో పరిశుద్ధంగా ఉండాలా. చెడు అనేది మనలో ఉండడానికి ఆస్కారం లేదు. ఒక మంచి పరివర్తన చెందినటువంటి ఆలయంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరొకసారి చేరుచు మీ అందరికీ ఆలయ ప్రతిష్ట పండుగ శుభములు తెలియజేస్తా ఉంటున్నా. ఈ దేవాలయంలోనికి ఒక బిషప్గా నేను రావడం అనేది దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చినాడు. నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, గుంతకల్లు ఇంత గొప్ప పని చేసినాడు, దేవుడు నన్ను గొప్పగా ఆశ్రయించినాడు అనుకుంటాను. ఇంకా గుంతకల్లు అంటే మీరు ఇంకా ఎంత గొప్పగా ఆశ్రయించబడాలా, ఇంకా గొప్పగా ఆశ్రయించబడాలా. సో నా ఇంతకుముందు చెప్పిన నేను నా బయోడేటా అంతా గుంతకలే ఉంది. బయోడేటా అంతా ఎక్కడ కొంత ఆలయం కట్టామంటే ఆండ్రూస్ దేవాలయం, ఇంకా అంటే తోమా దేవాలయం, ఇంకా ఆడ కట్టామంటే క్రీస్తు దేవాలయం. ఈ విధంగా నా సేవ పరిచయలో ఒక మూలరాయిగా ఈ గుంతకల్ పట్టణం ఉంది. సో ఎక్కడికి పోయినా, ఎప్పుడు పోయినా, ఎక్కడ మాట్లాడుతున్నా, నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా, గుంతకల్ అంటేనే సంతోష్ బాబు గుర్తొచ్చేవాడు, గురువులకు గుర్తొస్తాడు, సంఘస్థులకు గుర్తొస్తాడు. ఇంత అన్యోన్యమైన సహవాసం ఉన్నటువంటి మనం, మీ గురువు ఒక బిషపుగా ఉన్నాడంటే ఇక్కడ చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా సులభంగా చేసుకోగలుగుతారు, చాలా సులభంగా చేసుకోగలుగుతారు. మునుపు బయట నుంచి బయటికి పోవాల్సిందే, ఇప్పుడు మీకు ధైర్యంగా లోపల రాసు బంగాళకి. ఎందుకంటే మా బాబు బిషప్ అయినాడు కాబట్టి మీకు తొందరే లే. లోపలికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు సంతోషంగా ఉండవచ్చు, బాగా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. గుణం అవుతారు, ఇష్టం వచ్చినట్టు కాదు, అంటే క్రమశిక్షణ పద్ధతిలో చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సో మా బాబు కదా అని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ లో లోపల మళ్ళీ పాత బాబే గుర్తొస్తాడు. కాబట్టి దయచేసి దిస్ ఇస్ ద టైమ్ టు డూ సంథింగ్ ఫర్ ద సెయింట్ ఆండ్రూస్ చర్చ్. సో వి విల్ స్టార్ట్ టుడే ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ. ఈ మంచి సమయంలో మంచి విషయం మరొకసారి సంఘమంతటి గుంతకల్ సంఘాన్ని పునరుజ్జీవింప చేయడానికి అవసరమైన
మంచి టానిక్ లాంటి తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడికి వచ్చినాను. ఇటువంటి నేను ప్రొజెక్ట్ చేస్తూ ఈ అవకాశం బిషప్ గారికి గురువు గారికి తెలియజేస్తాను. ఈ సమయంలో శ్రీమతి వీణ సంతోషితారి గారు సంఘాన్ని ఉద్దేశించి శుభములు ఈ డెడికేషన్ యానివర్సరీలు తెలియజేయాలని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ విధముగా ఆలయ ప్రతిష్ట పండుగ రోజు మేము ఒక బిషప్ అయ్యగారిగా అమ్మగారిగా వచ్చి మీ మధ్యలో ఈ యొక్క ఆలయ ప్రతిష్ట పండుగ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవునికి. అదేవిధంగా చేరవచ్చిన మీ అందరికీ కూడా మరి ఆలయ ప్రతిష్ట పండుగ శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఇక్కడ కూర్చొని నేను ఆలోచిస్తా ఉన్నా ఓల్డ్ డేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా ఉంటేనే ఏదో డిస్కంఫర్ట్గా ఉందేమో అన్నట్లు ఇది అడ్డం ఉంది కొంచెం పుల్పిట్. ఇంతకుముందు ఇక్కడ మంచిగా బెంచ్ చైర్లు ఉండేటివి. ఉమెన్ ఫెలోషిప్ జరిగేది వారానికి ఒకసారి, ఇక్కడ నెలకు ఒకసారి కదమ్మా, నెలకు ఒకసారి ఇక్కడ జరిగేది. ఇక్కడ నుండి ఎవరో ఒకరు స్నాక్స్ తీసుకొచ్చేవారు. ఎక్కువ శాతం జీవమ్మ గారు టీవీ ఏదో ఒకటి తీసుకొని వస్తుంది తినడానికి. చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళము. ఇంకా ఎవరు ప్రేరేపించబడిన వాళ్ళు టిఫిన్ క్యారియర్లలో తీసుకొని వస్తారు, టీ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, అట్లా ఒక్కొక్కరు. సో మనం ఇక్కడ అనేక రీతిలుగా ప్రార్థనలు జరిపాం స్త్రీలందరం కూడా. అదేవిధంగా ఇది కట్టేటప్పుడు, ఇది ఆరాధనలు జరిగేటప్పుడు కూడా చాలా వృద్ధులు నడవడానికి కూడా కొంచెం కష్టం ఉండేది. వాళ్ళ పేర్లు కూడా తెలుసు కానీ పేర్లు మెన్షన్ చేయడం లేదు. వచ్చి ఇక్కడ కింద కూర్చునే వాళ్ళు. నాకు బాగా పెద్దవాళ్ళు కదా, చేతిలో కూర్చోండి అని మేము చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు. ముసలోళ్ళైనా కూడా అక్కడ కింద కూర్చొని ఆరాధన అంతా కూడా చూసుకొని వెళ్ళేవాళ్ళు. నిజంగా ఇది 147 సంవత్సరాల క్రితం, అంటే ఇది మదర్ చర్చి కాబట్టి మన పితరుల యొక్క ప్రార్థనలు ఈరోజు మనము ఇట్లా ఉన్నాం. మనం అందరం కూడా మన పితరులు ఎంత తగ్గించుకొని ఎంత ప్రార్థనా పూర్వకముగా దేవుని చిన్న హట్టులాగా ఉండేది అప్పట్లో అని విన్నాం మేము ఫస్ట్లో. సో అటువంటి దాంట్లో కూడా ఎంతో విశ్వాసముతో ఇది ఒక పరలోక సౌధముగా చేసుకొని వాళ్ళు ప్రార్థనలు చేసినారు. సో అటువంటి ప్రార్థనల ఫలితంగా వారి పిల్లలమైన మనం ఆ దీవెనలు అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి తండ్రి గారు చెప్తా ఉన్నారు, ఈ మధ్య గుంటకల్ ఎక్కువగా మేము గుంటకల్ ఎగ్జాంపుల్ చెప్పేది. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు చేశాము, అట్ ద సేమ్ టైం ఎక్కువ పని చేసినాం. సో దేవుడు అంటాడు కదా, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా. నమ్మకంగా పనిచేసినాం. నిజంగానే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాగా అసలు అవి కనపడేటివి కాదు. మీ వరకు కూడా మేము తీసుకొని వచ్చేవాళ్ళం కాదు. మాకు లోపల కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మీతో చెప్పుకోము, మీతో షేర్ చేసుకోము. ఒకటే మాకు ప్రార్థన చేసుకునే వాళ్ళము. దేవుడు నడిపించేవాడు. గొప్పగా ఈ కట్టడాలన్నీ కూడా కట్టడం జరిగింది. సో ఇంత నమ్మకంగా సేవ చేసినప్పుడు ఈరోజు దేవుడు ఇంత ఉన్నత స్థానాన్ని ఊరికే ఇస్తాడో చెప్పండి? ఊరికే అవుతారా? బిషప్ అమ్మలు, బిషప్ అయ్యారు కారు. దేవుడు చాలా ఫిల్టర్ చేసి 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 ఇంత దూరం మనల్ని తీసుకున్నాం. సో ఈ సంఘములో మరి మీ పితరుల యొక్క జ్ఞాపకార్థకంగా ఉంటున్నటువంటి మీరు కూడా ఎక్కువగా ఆధ్యాత్మికంగా జీవించడానికే ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం ఊరికి అనవసరం ఇవన్నీ. ఈ మధ్య టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది అవన్నీ వింటా ఉంటాం, కొన్ని అవి ఇవి విన్నప్పుడు మనసు చాలా కష్టం. వేరే సంఘం ఏమో కానీ గుంటకళ్ళ గురించి ఏదైనా చెప్పాలంటే మాకు నిజంగానే బాధ అనిపిస్తుంది. అరే ఒకప్పుడు మనం ఉండేటప్పుడు ఇట్లా లేదు కదా, ఒకప్పుడు మేము ఉండేటప్పుడు అసలు వీళ్ళు మాట్లాడే వాళ్ళు కాదు కదా, ఎంతో సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత డిస్టర్బెన్స్, ఎందుకు ఇంత ఆటంకాలు కలిగిస్తా ఉన్నారు దేవుని పనిలో? మాకు చాలా బాగా నిజంగానే. ఎందుకంటే మేము బాగా ప్రేమించినాం గుంతకల్ సంఘాన్ని. మీరు మమ్మల్ని ప్రేమించిందో లేదో కానీ అది మీకే తెలుసు. అందరూ ప్రేమించారు కానీ కొన్ని విషయాల్లో, కానీ మేము మాత్రము రియల్గా ప్రేమించినాం మిమ్మల్ని. అందుకే మేము ఏ చర్చిలో కూడా ఇంతగా ఏడుస్తూ కూడా బయటకు వెళ్ళాల కదా. ఒక ఆమె నిందంటే ఏడుస్తా ఉంటే వేరే ఆమెతో షేర్ చేసుకుంటే పాపం అంటే అది మామూలే, వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, ఈమె పోతే ఇంకొకళ్ళు వస్తారులే అన్నారండి అప్పట్లో. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మాకు. అయినా మేమేం పట్టించుకోలేం. ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలనుకున్నాం, చేసినాము. అయితే ఎప్పుడు అనిపిస్తా ఉంటుంది, అరే గుంటకల్లో ఎక్కడ పోయింది ఆ విశ్వాసము? మీరందరూ ప్రార్థనలే కదా ఇవి కట్టింది.
కేవలం నేను తండ్రి గారు ప్రేయర్ చేస్తే కట్టబడలే ఇది. మీ అందరూ మాతో సహకరించి ఉపవాస ప్రార్థనలుండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఎన్ని హౌస్ విజిటింగ్లు చేసి ఎంతో చేస్తే 3 ఆలయాలు కట్టబడినాయి. కేవలం 2 ప్రార్థన వల్ల కాదు. సో ఈరోజు ఏమైపోయింది ఆ విశ్వాసం, ఏమైపోయింది ఆ యూనిటీ, ఏమైపోయింది ఆ యొక్క ప్రేమలు ఎక్కడ పోయినాయి? అందరు మనమే కదా, కొత్త ఎవరు రాలా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే బాగా హ్యాపీగా ఆ 3 పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమైంది కదా. ఎంత చక్కగా దేవుడు చూడు ఆ పిల్లల్ని మంచిగా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్కడో కనపడతా ఉన్నారు, మనం ఎక్కడో ఉన్న వాళ్ళం ఎక్కడో కనపడతా ఉన్నాం. అర్థమైంది అనుకుంటా కదా. కాబట్టి దయచేసి ఇక్కడ చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. అందరూ కూడా దేవుని పని ఏది కూడా ఆటంకం కలిగించద్దండి. నెహెమ్యా కట్టేటప్పుడు కూడా టోబియా, సన్బటల్లు అనేటువంటి 2 వ్యక్తులు చాలా ఆటంకం కలిగిస్తారు. నెహెమ్యా ఏడుస్తాడు అది కట్టేటప్పుడు, యెరూషలేము గోడలు కట్టేటప్పుడు ఏడ్చి దేవుని ప్రార్థన చేస్తాడు. సో ఈరోజు మీరేం చేయాలంటే అందరూ ఒక నెహెమ్యా పోస్ట్ తీసుకోండి. టోబియా, సన్బటల్లు అనే వాళ్ళు ఉంటారు, అటువంటి క్యారెక్టర్స్ కూడా ప్రతి సంఘంలో ఉంటారు. కానీ ఈరోజు మనం నెహెమ్యా లాగా ఆ యొక్క ప్రార్థనను కలిగి ప్రభువాని కన్నీటితో ప్రార్థన చేయండి. ఏం సలహాలు చెప్పొద్దండి, ఒకరి మీద ఒకరు ఏం చెప్పుకోవద్దండి, ఏమొద్దు. ప్రభు ఏమైపోతా ఉంది మా సంఘం, అనేకులకు దీవెనకరంగా ఉంది గుంటకల్లు అంటే మేము చెప్పేటప్పుడు. కానీ గుంటకల్లు దగ్గరకు వస్తే ఏమైతా ఉంది, అనేకమైన ఆటంకాలు కనపడతా ఉన్నాయి. సో ఈ తల్లి సంఘంలో మనం నిలబడ్డాం. 147 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రార్థనలతో కట్టబడినటువంటి కట్టడం. అట్లా తలుచుకుంటేనే మనకు ఒకలాగా ఫీల్ అవుతూ ఉంటాం లోపల నుండి ఆధ్యాత్మికంగా. సో ఇంత ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తల్లిదండ్రులకు కలిగినటువంటి పిల్లలమైన మనము ఎట్లా ఉండాలి అంటే కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ సంఘాలలో జరుగుతున్న ప్రతి కట్టడం కానివ్వండి, పనులు కానివ్వండి ఆపకుండా, ఆటంకపరచకుండా చక్కగా ముందుకు తీసుకువెళ్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు కదా. ఈరోజు మా కుటుంబాలను చూడండి, ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని ఎక్కడో మారుమూల పల్లెలలో, గ్రామాలలో 2 వీలర్స్తో, ఎక్కడ స్కూటర్ నుండి స్టార్ట్ చేసినాం మా మినిస్ట్రీ. టీవీఎస్ నుండి మళ్ళీ స్కూటర్, మళ్ళీ బైక్, మళ్ళీ ఇంకొకటి అట్లా వచ్చి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడంటే అది ఒక్కరోజు వచ్చింది కాదు. సో మీరు కూడా ఆటంకాలన్నీ పక్కన పెట్టి దేవుని పనిలో ప్రార్థన చేయండి. నమ్మకంగా మీకు ఏమి చేయలేకపోతే ప్రార్థన చేయండి చాలు. ఏం మాకు ఈ పని చేయలేము, ఆ పని చేయలేమని ఏమొద్దు. మేమే కట్టలేము ప్రభావ, నేను డబ్బులు ఇవ్వలేను ప్రభావ. అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. క్రొత్త నడవడిగల వారితో నిశ్చయించుకోవాల్సిన మీరు విశ్వాసంతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు ఈ పరిశుద్ధ సంస్కారాన్ని కూర్చుకోండి. వినయంగా మోకాలుని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకోండి. సర్వశక్తి గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, సమస్తము ఎల్లప్పుడూ సేవించి సంతోషం మన పనులకు పొందగల సర్వశక్తి దేవుడు
వ్యక్తమనుగాక. మీ హృదయంలో లోనెత్తుకుని మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, నీవు నిజముగా పరిశుద్ధుడవు. యేసు క్రీస్తును నీ మహాకరుణ చేత ఇచ్చితివి కదా. దాని మీద ఒక మారి ఆయన తను అర్పించిన తన ఒకటి అర్పణ వల్ల సర్వలోక పాపం నిమిత్తము నిండు సంపూర్ణమును సారణీయ బలి అర్పణ ప్రాయశ్చిత్తమును చేసి తన విలువలేని ఆ మరణము గురించి శాశ్వత స్ఫురణ నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచున్న తన పరిశుద్ధ స్వార్థ యందు మాకు ఆజ్ఞాపించును. ఆయన అప్పయుపడ రాత్రి యందు రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట గిన్నె పట్టుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకు అనేకుల కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పాను. మన రక్షకుడైన క్రీస్తు ఆజ్ఞాపించడానికి నేర్పించాలని చెబుతాము. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచుగాక, రాజ్యం వచ్చుగాక, నీ చిత్తమును నెరవేర్చుటకు పొందుగాక. మా నామమున మాకు దయచేయు. నాయనా ప్రత్యేకమైన కృపను క్షమించు. విషయంలోకాన్ని తప్పించు. రాజ్యం శక్తి మహిమను తెలియజేసుకోవాలి. మమ్మల్ని కనికరించుము. ఒక పాపం మోసుకుంటూ ఉంటాడు కదా, ఒక పాపం మోసుకుంటూ ఉంటాడు కదా. మీ ఆదరణకు తీయవచ్చున మన రక్షకుడైన యేసు శరీరాక్తమును విశ్వాసంతో కృతజ్ఞతగా
Thank you.